ఇప్పుడు ఒకటో తారీఖుతో మెయిన్ ఎలక్షన్స్ అయిపోతాయి. ఎన్నికల సంఘం మరి రాష్ట్ర ఎన్నికల సంఘం అనాలా దీన్ని తెలంగాణకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయినాయి. 4వ తారీఖు దాకా ఎందుకు ఆగాలి? ఒకటో తారీఖును 2వ తారీఖు పెట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉండే స్పెషల్ ఏంటంటే ఇవన్నీ లెక్కలేయాలి, బ్యాలెట్లు తీయాలా, ఇవన్నీ మామూలు వాటికి ఉన్నట్టు ఇది ఉండదు. ఈవీఎంల తరహా కాదు వీటికి. అట్లాంటప్పుడు ముందు పెట్టేసుకుంటే ఒకటో తారీఖు అయిపోతుంది కదా, లేదా ఇప్పుడు పెట్టేసిన ఏముంది? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ గెలిచిందంటే తెలంగాణలో గెలిచింది కాబట్టి దేశవ్యాప్తంగా ఆ పేరు వస్తుందని చెప్పి భయపడి ఉండొచ్చు. ఒకటో తారీఖు సాయంత్రానికి కౌంటింగ్ పోనే ఆ రోజునైతే మళ్ళీ ఎన్నికల మీద ప్రభావం చూపెడతాం. 2వ తారీఖు పెట్టేసుకోవచ్చు కదా. 2వ తారీఖు పెట్టేసుకుంటే 3వ తారీఖు ఎలా తేలిపోతుంది కదా. అప్పుడు ఇంక కొత్తగా ఇంపాక్ట్ ఏముండదు కదా. కానీ ఒక సరైనటువంటి దిశ లేకుండా ఇప్పుడు దీనివలన టెన్షన్స్, అనవసరమైనటువంటి హడావిడి, అప్పుడు ఒక 2-3 రోజుల పాటు తలనొప్పి ఇది నడుస్తూ ఉంటాయి.